హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్. నేను మీ ధనలక్ష్మి. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇదొచ్చేసి వ్లాగు ఉగాది రోజు వ్లాగ్ అన్నమాట. ఉగాది రోజు ఏంటంటే హనీ వాళ్ళ స్కూల్ తరపు నుంచి ప్రోగ్రామ్ అయితే జరుగుతుందండి. హనీ వాళ్ళ స్కూల్ నుంచే కాదు, చాలా స్కూల్ నుంచి అయితే ఇక్కడ ప్రోగ్రామ్కి అయితే వచ్చేసారు పిల్లలందరూ కూడా. చాలా బాగున్నారు పిల్లలైతే, భలే రెడీ అయ్యారు అసలు చెప్పాలంటే. ఇంకా హనీ కూడా వాళ్ళ స్కూల్ తరపు నుంచి అయితే ప్రోగ్రాంలో ఉందన్నమాట, పార్టిసిపేట్ చేస్తుంది. ఇంకా హనీ అయితే చూడండి చాలా బాగుంది కదా లుక్ వచ్చేది. పిల్లలందరూ కూడా చాలా బాగున్నారు. ఇంకా హనీ పర్ఫార్మెన్స్ అయితే చూసేద్దాం అనేసి అయితే మేము వచ్చేసాము. ఇంకా హనీ పర్ఫార్మెన్సే కాదు, ఇంకా పిల్లలందరి పర్ఫార్మెన్స్ కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. ఇంకో పక్కన ప్రోగ్రామ్ అనేది జరుగుతుందనమాట. ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీస్తున్నాను. ఎలాంటి మూమెంట్ మళ్ళీ రాదు కదా. పిల్లలందరూ చూడండి, వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి గుడంతా అస్సలు కాలేదనమాట. అంత జనం అయితే వచ్చారు. పిల్లలందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో చూస్తున్నారు కదా ఎంత జనం ఉన్నారు అసలు. పిల్లలైతే భలే రెడీ అయ్యారు. ఒక్కొక్కరు ఒక్కొక్క గెటప్లో ఉన్నారనమాట. ఇంకా ఇక్కడైతే ఈ డ్రెస్లో మళ్ళీ ఫొటోస్ తీయడానికి అవ్వదు కదనేసి మా ఫ్రెండ్ అయితే తనని ఫోటోలు తీయమని చెప్పాను. నేనైతే ఇక్కడ మీకు వీడియో షేర్ చేయాలి కాబట్టి వీడియో అయితే తీస్తున్నాను. ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది. లాస్ట్ వరకు కూడా మేము ఉన్నామన్నమాట. సో ఇంకా జనం అయితే చూసారు కదా ఎంత జనం అయితే ఉన్నారో. పిల్లలు మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇంకా డాన్స్ మాస్టర్లు కూడా భలే నేర్పించారు అసలు. సో ఇలా ఈ భరతనాట్యం ఇది చేయడానికి కాస్త కష్టం అవుతుంది పిల్లలకి. అంటే ఇలాంటివి వీళ్ళకి అలవాటు ఉండదు కాబట్టి. కానీ నేర్చుకుని చాలా బాగా చేశారు. ఇంకా హనీకైతే మేకప్ అయితే పడలేదండి. సో ఇంకా రెడ్డిస్ వచ్చేసిందనమాట. అంటే ఇక్కడ తనకి ఇచ్చింగ్ వచ్చేసింది. అందరికీ అన్ని ప్రొడక్టులు పడవు కదా. సో తనకైతే ఇది పడలేదన్నమాట. ఇలాంటివేమీ నేను ఇంట్లో యూజ్ చేయను కాబట్టి ఇంకా అలవాటు అనేది లేదు తనకి. అంటే ఫస్ట్ టైమ్ ఎవరికీ అన్నీ పడతాయని ఏం కాదు కదండీ. సో అలా అన్నమాట. ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా ఫుల్‌గా గుడంతా కూడా మంచి కలర్‌ఫుల్‌గా ఉందన్నమాట పిల్లలతో. కళకళలాడుతూ ఉంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గెటప్‌లో ఉన్నారు. ఇంకా డాన్సులయితే చాలా బాగా చేశారు. ఇంకా మేము అడిగామన్నమాట వాళ్ళ డాన్స్ మాస్టర్ ఎవరు నేర్పించారు అనేసి. ఎందుకంటే సెలవుల్లో నేర్పించడానికి పిల్లలకి బావుంటది కదా. ఇంకా సెలవుల్లో పిల్లలకి నేర్పిస్తే బాగుండనిపించింది నాకైతే. చాలామంది అలానే అనుకున్నారు. నేర్పిస్తే వాళ్ళకి కూడా మంచిగా అనిపిస్తది. ఇంకా అలాగే ఫస్ట్ టైమ్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అందరికన్నా ముందు మీరు వీడియో చూడొచ్చనమాట. సో ఇంకా అలాగే హనీ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత హనీ డాన్స్ ఎలా వేస్తుందో మీరు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. పిల్లలందరూ చాలా బాగా చేశారు కాబట్టి. సో స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా పిల్లలకి ఇలాంటివి చూపిస్తే వాళ్ళు కూడా చేయడానికి ఇష్టంగా ఉంటుంది కదా. సో ఇన్స్పిరేషన్ కింద కూడా తీసుకుంటారు. సో పిల్లలందరూ చూసారు కదా మంచిగా రెడీ అయిపోయారు అందరూ కూడా. ఇంకేంటంటే మంచిగా రెడీ అయినప్పుడు పిక్స్ తీసుకోకపోతే ఎలా చెప్పండి. సో ఇలాంటివన్నీ మనకి జ్ఞాపకార్థం ఉండిపోవాలంటే మనం ఖచ్చితంగా పిక్స్ అయితే తీసుకోవాలి. ఇంకా అన్ని ప్రోగ్రామ్ వచ్చేస్తుంది, చూస్తుండండి. పార్వతీ పరమేశ్వర కళ్యాణం
చూడగరారండి తండ్రి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం గ్రామ దేవతొచ్చి పాదాని దిద్దింది పూలు 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 దండ దండ భూదేవి కదలి వచ్చి బాసికం కట్టింది నెల పొడుపున చంద్రుడొచ్చి తిలకంగా మారాడు ఆరుద్ర చుక్క వచ్చి బుగ్గన చుక్కైనది ప్రకృతియే పరవశించి పూదండగా మారేను సాయి కొంచెం వెనక్కి జరగమన్నారు పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం ఎన్నటికీ ఈ బంధము వీడిపోనే పోదు ఆకాశ తారలన్నీ తలంబ్రాలుగా మారెను మేఘాల బురుముల ధ్వని మేళ తాళమాయెను మేఘాల బురుముల ధ్వని మేళ తాళమాయెను మగవాడిలో సగభాగము ఇల్లాలికి అంకితం ఈ సత్యం తెలిపేది అర్ధనారీశ్వరం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం చూడలేని కళ్ళు ఆపేస్తే కళ్ళు చూసేని కళ్ళు పుణ్యాతుల కళ్ళు చూడలేని కళ్ళు ఆపేస్తే కళ్ళు
హనీ డాన్స్ ఎలా చేస్తుంది మీరు గమనించారా? హనీ ఎక్కడుందో? సో, గెస్ చేసిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. హనీ వచ్చేసి యెల్లో కలర్ శారీ కట్టుకుంది కదా! తనొచ్చేసి ఫస్ట్ టైమ్ ఉందండి. సో, వాళ్ళ ప్రోగ్రామ్‌లో ఇద్దరు యెల్లో కలర్ శారీ అయితే కట్టుకున్నారు. ఒకళ్ళు ఫస్ట్ ఉన్నారు. ఒకళ్ళు లాస్ట్ ఉన్నారనమాట. ఫస్ట్ ఉన్న వాళ్ళే హనీ. ఎంతమంది గెస్ చేశారో కామెంట్ చేసేయండి. ఇంకా అలాగే హనీ డాన్స్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మిగతా పిల్లలందరూ కూడా చేశారు. సో, ఇంకా ఇక్కడ నెక్స్ట్ వీళ్ళు వేయడానికైతే ఇక్కడ ప్రిపేర్ అవుతున్నారు. ముందైతే ఒక డాన్స్ అవుతుంది కదా! వాళ్ళు తర్వాత వీళ్ళనమాట. సో, ఇంక ఇక్కడ చూసారు కదా! వీళ్ళ డాన్స్ అయితే చాలా బాగుంది. సో, నేను మొత్తం అంతా తీసాను. కానీ మీకు అంతా చూపించడానికి లెంతీ అయిపోతదనమాట. సో, మీకు అంత బోర్‌గా అనిపిస్తదేమోననేసి నేను ఫుల్ వీడియో అయితే తీయట్లేదు ఇక్కడ. నేను ఇది 20 నిమిషాల వీడియో వచ్చేసింది. చాలా ఓపికగా చూడాలి మీరైతే. ఇంకా వీళ్ళ డాన్స్ అయితే చూడండి బిందుల మీద వేశారు. నిజంగా చాలా బాగా వేశారు. ఇంకా చూసారు కదా జనమైతే ఎంత జనమున్నారో అసలు ముందుకు వెళ్లి చూడడానికి కూడా లేదు అసలు. Share
చూసారు కదండీ! పిల్లలైతే చాలా చేశారు కదా! సో, మొత్తం అందరూ కూడా చాలా చేశారు. చాలా స్కూల్ నుంచి అయితే వచ్చారన్నమాట ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్‌కి. ఇంకా చాలామంది జనం కూడా ఉన్నారు. ఇంకా ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. ఇంకా ఎవరి పిల్లల్ని వాళ్ళే తీసుకువెళ్ళాలన్నమాట. ఇంకా ఇక్కడైతే వాళ్ళు ఆ డ్రెస్ అంతా, మేకప్ అంతా రిమూవ్ చేసుకొని తీసుకువెళ్ళాలి. ఇంక నేనైతే ఇక్కడ హనీకైతే ఇవన్నీ తీస్తున్నానన్నమాట. ఇక్కడి నుంచి అయితే ఇంక మేము డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాము. సో, ఇంకా ఈ ప్రోగ్రామ్ అంతా కూడా చివరి వరకు ఎంతమంది చూసారో కామెంట్ చేసేయండి. అలాగే ఈ డాన్స్ ప్రోగ్రామ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇలాంటివి పెడితేనే కదండీ పిల్లల్లో ఉన్న టాలెంట్ అనేది మనకి తెలుస్తుంది. ఇదంతా కూడా వేటికయ్యి తీయడానికి ఒక అరగంట టైం అయితే పట్టేస్తుంది మాకు. ఇంకా వేసుకోవడం ఎంత కష్టమో తీయడం కూడా అంతే కష్టమండి. సో, పిల్లలందరూ కూడా ఇంటికి అయితే వచ్చేసాము. వచ్చేసరికల్లా 10:30 అయితే అయ్యింది. ఇంకా దోశ అయితే వేసేసాను. ఇది తినేసి ఇంకా ఒక వీడియో ఎడిటింగ్ అయితే ఉండిపోయింది. ఆ వీడియోకి వాయిస్ కట్టించుకుని ఎడిట్ చేసేసి అది పోస్టింగ్ పెట్టేసిన తర్వాత నేను పడుకోవాలి. నేను పడుకునేసరికల్లా మ్యాక్సిమం 12 ఆ టైం అయితే అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి. పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేయాలంటే సో మీరు లైక్ అయితే ఇవ్వాలి ప్లీజ్. వాళ్ళందరూ అంత కష్టపడి చేసినందుకన్నా చిన్న లైక్ ఇచ్చి వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసండి. ఇంకా పిల్లల డ్యాన్స్ ప్రోగ్రామ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.
బాయ్, గుడ్ నైట్.